1947 ఆగస్టు 14వ తేదీ రాత్రి. ఇది సాధారణ రాత్రి కాదు. అర్ధరాత్రి గడియారం 12 కొట్టిన క్షణంలో ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం పుట్టింది. కానీ ఆ స్వాతంత్రపు మొదటి క్షణాల్లో ఏం జరిగిందో మీరు పుస్తకాల్లో చదవలేరు. అదే ఆ స్వాతంత్రపు మొదటి ఉదయం కథ. నిమిషానికో క్షణం. ఆ రాత్రి 11:57కి ఢిల్లీలోని రాజ్యాంగ సభలో నెహ్రూ, సర్దార్ పటేల్, మౌలానా ఆజాద్ వంటి నాయకులు కూర్చున్నారు. బయట లాన్లపై వేలాది మంది జెండాలు పట్టుకుని దీపాల వెలుగులో ఎదురు చూస్తున్నారు. ఆ రాత్రి ఢిల్లీలో ఉష్ణోగ్రత 27 డిగ్రీల సెంటీగ్రేడ్. ప్రేమతో నిండిన గాలి, ఆశతో నిండిన హృదయాలు. అర్ధరాత్రి 12:01కి పండిట్ జవహర్లాల్ నెహ్రూ చారిత్రాత్మక ట్రిస్ట్ విత్ డెస్టినీ ప్రసంగం ఇచ్చారు. ఎట్ ద స్ట్రోక్ ఆఫ్ ద మిడ్ నైట్ అవర్, వెన్ ద వరల్డ్ స్లీప్స్, ఇండియా విల్ అవేక్ టు లైఫ్ అండ్ ఫ్రీడమ్ అని ఆయన మొదలుపెట్టారు. ఆ ప్రసంగం 7 నిమిషాలే కొనసాగిన శతాబ్దాల పాటు గుర్తుండిపోయేలా మారింది. సభలో చప్పట్లు మోగుతుండగా బయట ప్రజలు కన్నీళ్లు పెట్టుకుంటూ వందే మాతరం పాడారు. చాలామందికి తెలియని నిజం ఏమిటంటే, స్వతంత్ర భారతదేశంలో మొదటి జెండా ఎగరవేసింది ఢిల్లీలో కాదు, కోల్కతాలో జరిగింది. అది 12:02 AM భారత మాజీ సైన్యం, అదే ఇండియన్ నేషనల్ ఆర్మీ మాజీ యోధులు ఎగరవేశారు. ముంబైలో ఆ రాత్రి 300కు పైగా వివాహాలు జరిగాయి. స్వేచ్ఛా భారతంలో తొలి గంటలో పెళ్లి చేసుకోవాలని జంటలు ఎంచుకున్నాయి. ది స్టేట్స్మెన్ పత్రిక ప్రత్యేక ఎడిషన్ 2 గంటలకు ముద్రించి 1 గంటలో అమ్ముడైపోయింది. ఆల్ ఇండియా రేడియోలో తొలిసారిగా జనగణమన అధికారిక జాతీయ గీతంగా ప్రసారం అయ్యింది. ఆగస్టు 15 ఉదయం సూర్యుడు ఉదయించగా లక్షలాది మంది అదే నేలపై కానీ కొత్త దేశంలో కళ్ళు తెరిచారు. గ్రామాల్లో స్వాతంత్రపు వార్తలు పోస్ట్ మ్యాన్ లేదా లౌడ్ స్పీకర్ ద్వారానే వినిపించాయి. రైళ్లు జెండాలు ఊపుతున్న ప్రయాణికులతో నిండిపోయి ఉండేవి. కానీ అదే రైళ్లు విభజన హింస నుండి పారిపోతున్న శరణార్థులను కూడా తీసుకెళ్తున్నాయి. ఢిల్లీలో వీధులు అగరబత్తి, పూలు, స్వీట్లు వాసనతో నిండిపోయాయి. ఆనందం మరియు విషాదం కలిసిన నగరం. ఆ రాత్రి బాణాసంచా లేదు, మొబైల్ ఫోన్లు లేవు, సోషల్ మీడియా లేదు. కానీ 340 మిలియన్ల గుండెల్లో ఒకటే శబ్దం. శతాబ్దాల తరువాత ఈ నేలను నిజంగా మనదని పిలిచే హక్కు లభించిన ఆనందం. ఉదయం జెండా గాలిలో ఎగురుతుండగా ఒక దేశం తన మొదటి స్వేచ్ఛ శ్వాస తీసుకుంది.